హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక వీడియో మీకు అర్థం కావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మన వీడియో కనుక రాస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక రోహిణి అయితే అందరికీ ఎదురు తిరుగుతూ ఉంటుంది. నేను చేసిన తప్పేంటి, ఎందుకు నన్ను ఇలా నిందిస్తున్నారు, నేనేదో నేరం చేసినట్టు అందరు కలిసి నన్ను దోషులా నిలదీస్తున్నారేంటి అని అందరికీ ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిణి మాటలకి ప్రభావతికి చాలా కోపం వచ్చి, ఏంటి నువ్వు చేసింది కాక ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు ఫస్ట్ నిలదీసే అర్హత కూడా ఉంది అనుకుంటున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? సారీ, నువ్వు అసలు మనిషివేనా? ఇన్ని రోజులు నిన్ను నెత్తిలో పెట్టుకొని చూశాం కదనే, నీకు ఎలాంటి లోటు లేకుండా, నీకు ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో నిన్ను వెనుకోసుకొచ్చి ఎంతో బాగా చూసుకున్నాను కదనే. ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ను సపోర్ట్ చేస్తూ మీనాను నిలదీశాను కదే, నిందించాను కదే. నువ్వు చేసింది ఇంకా రైటు అన్నట్టు ఇంకా మాట్లాడుతున్నావా? అసలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావే, ఏ ముఖం పట్టుకొని నిలదీస్తున్నావే అని ప్రభావతి అంటుంది. ఇక ఇంతలో మీనా, శృతి అందరు కలిసి ప్రభావతిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రభావతికి వచ్చిన కోపానికి ఎవరి మాట వినిపించుకోదు. నువ్వు అసలు ఇంత మోసం ఎలా చేయాలనుకున్నావే? నువ్వు అసలు ఆడదానివేనా? నీలాంటిది అసలు ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా కోల్పోయావు. నువ్వు ఇంత మోసం చేసావు. నువ్వు ఇంత మోసం చేసిన నువ్వు ఇంటి కోడలుగా ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఇంటి కోడలుగా ఉండనవసరం లేదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని అంటే, ఇక అప్పుడు అంటుంది, అత్తయ్య నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ ఏం చేయాలి, నేను చేసింది తప్పే, కానీ తప్పని పరిస్థితుల్లో నేను చేశాను. మీరు నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారో లేదో, నేను ఒకవేళ పేదింటి నుంచి వచ్చానని మీకు తెలిస్తే మీరు ఏమంటారో ఏమో, నన్ను యాక్సెప్ట్ చేస్తారో ఏమో, మీరు ఏమంటారో అని నేను భయానికి మాత్రమే ఇలా చేశాను అత్తయ్య, మిమ్మల్ని మోసం చేయడానికి కాదు అత్తయ్య. ఇక నేను ఎప్పుడూ మోసం చేయను, దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య. మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే నా పరిస్థితి ఏంటి అత్తయ్య? నేను బయటికి వెళ్తే ఎలా బతకాలి అత్తయ్య? దయచేసి నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమించండి అత్తయ్య. మీరు యాక్సెప్ట్ చేయరని మాత్రమే నేను ఇలా చేశాను. మీకు పుణ్యం ఉంటుంది అత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి. మామయ్య నన్ను ఒక కూతురులా చూశానన్నారు కదా, దయచేసి ఆ కూతురు స్థానం ఇచ్చి నా గురించి ఆలోచించండి మామయ్య. ఒకవేళ ఇదే కూతురు ఈ ప్లేస్లో ఉంటే మీ కూతురుని ఇలానే బయటికి గెంటేస్తారా? దయచేసి ఆలోచించండి మామయ్య. నేను చేసింది తప్పని నేను ఒప్పుకుంటాను. కేవలం నేను ఇంటి కోడలుగా అడుగుపెట్టడానికి మాత్రమే నేను చేశాను. దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకొని క్షమించండి మామయ్య అని అనగా ఇక సత్యం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఏంటి ఆలోచించేది? ఇప్పటి వరకు నన్ను ముంచింది చాలు, నన్ను మోసం చేసింది చాలు. ఇక నీలాంటిది ఇంట్లో ఉంటే ఇక ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఊరుకోలేను. నువ్వు ఫస్ట్ బయటికి పోవాలి, ఎలాగైనా నువ్వు బయటికి పోవాలి అని అంటుంటే ఇక అప్పటికి చాలా కోపం వస్తుంది రోహిణికి. ఏంటి నేను బయటికి పోయేది? మీరు ఇంటి కోడలుగా మీరు ఎలా అడుగు పెట్టారో నేను కూడా అలానే అడుగు పెట్టాను. ఏదో పోనీ కదా క్షమిస్తారని నేను చెప్తూ ఉంటే ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటున్నారేంటి? నేను ఈ ఇంటి కోడల్ని, ఇది నా ఇష్టం, నేను వెళ్ళండి, నేను ఉన్నదాన్ని కోట్ల ఆస్తి పరులని అని చెప్పడం కరెక్టే. నేను ఎందుకు చెప్పాను? ఎప్పుడు చూసినా మీరు డబ్బు డబ్బు అని అంటూ ఉంటారు కదా, అందుకే చెప్పాను. నీ కొడుకు మనోజ్ కూడా ఎవరో ఒకరు పెడితే వాళ్ళ మీద పడి బతికేవాడు తప్ప నీ కొడుకు ముందుకు వెళ్ళేవాడు కాదు కదా. నేను అందుకే అన్నీ ఆలోచించి మోసం చేయవలసి వచ్చింది. ఇందులో నా తప్పేముంది చెప్పండి? మీరు చేసిన దానికే కదా నేను కూడా చేశాను. కనీసం మీరు అర్థం చేసుకోవట్లేదేంటి అని అంటుంది. మీనాను అవమానిస్తున్నారు. ఎందుకు అవమానిస్తున్నారు? మీనాకు డబ్బు లేదనే కదా అవమానిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నీ భార్యను అలా చేయడం తప్పని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నిసార్లు మీనాను అవమానించినా, ఎన్ని చేసినా మీరు ఎప్పుడైనా అడిగారా అని అంటుంది. ఇక అప్పుడు రోహిణి సత్యంను అంటుంటుంది. ఇక అప్పుడు బాలు ఇలా అంటాడు, మా నాన్నను నువ్వు నిలదీయవలసిన అవసరం లేదు, చూడు నువ్వు చేసిందే తప్పు,
ఇక నువ్వు చేసేది తప్పు మోసం కాకుండా ఇంకా నా తండ్రిని మా అమ్మను కూడా నిలదీస్తున్నావా? అసలు అవసరమే లేదు, నువ్వు చేసింది తప్పు ఇదంతా అని అంటుంది. ఇక రోహిణికి చాలా కోపం వస్తుంది. నేను ఇలానే అడుగుతాను, అడిగే హక్కు నాకుంది, నేను ఇలానే అడుగుతాను అని రోహిణి కరాఖండిగా చెప్తుంది. ఇక ప్రభావతి కోపం వచ్చి రోహిణిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఫస్ట్ నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవే, ఇంట్లోకి వెళ్ళిపో, నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది అని అంటుంది ఇక ప్రభావతి. ఇక రోహిణి అయితే ఇలా అంటుంది, మీరు నన్ను క్షమించలేరు కదా, సరే మీకు అంతా చూస్తాను, మీరు ఎలా మనశ్శాంతిగా ఉంటారో చూస్తాను, నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి గృహహింస కేసు పెడతాను మీ మీద, మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్తాను అని ఇక రోహిణి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇక మన గుండె నిండా గుడి గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.